మినియేచర్ ఆర్ట్తో 9 ఏళ్లుగా బియ్యపు గింజలపై శ్రీరామ అక్షరాలను రాస్తున్నారు గృహిణి వందన. హైదరాబాద్ చందానగర్కు చెందిన వందన ఈ ఏడాది శ్రీరామ నవమి కోసం 1,70,000 బియ్యం గింజలపై శ్రీరామ నామాన్ని రాసి 60 ఆలయాలకు పంపించనున్నారు. ప్రతి ఏటా శ్రీరామ నవమికి రామనామం రాసి రాములోరి తలంబ్రాలకు సమర్పిస్తానంటున్న వందనతో హరిత ఫేస్ టు ఫేస్. తనకున్న భక్తిని చాటేందుకు బియ్యపు గింజలపై శ్రీరామ రాస్తూ ప్రతి ఒక్క ఆలయానికి తన భక్తిని చాటుతున్నారు హైదరాబాద్కు చెందిన వందన గారు. అయితే ఈ సంవత్సరం జరగనున్న శ్రీరామనవమికి దాదాపు 60 ఆలయాలకు ఈ శ్రీరామ బియ్యపు గింజలను అందించనున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వందన ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. శ్రీరాముణ్ణి కొలవడం మన పురాతన కాలం నుంచి ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. మరి ఆ రాముణ్ణి మనం కొలవాలి అంటే మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. ఈ అదృష్టాన్ని నా ఒక్కదాన్నే కాకుండా ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామనామం అంటారు. మరి ఆ రామాన్ని ఆ రుచిని నేను ఒక్కటే కాకుండా 60 మంది దంపతుల చేత 60 ఆలయాలకు అందిస్తున్నందుకు ఆ రుచిని నేను చూస్తుంటే నాకు బహుతీపిగా ఉంది. ఆ రామనామం గురించి ఎంత కష్టమైనా సరే మనకున్న విద్యని నలుగురికి పంచితే ఉండే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆ సీతారాముని అనుగ్రహంతో నేను నా ప్రయాణాన్ని ఇంత దూరం తీసుకువచ్చాను. అంటే శ్రీరామాన్ని రాయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందులోని ఈ మినియేచర్ ఆర్ట్ అనేది అందరికీ రాదు. మీకు ఇది ఎన్నేళ్ల నుంచి స్టార్ట్ చేశారు? దీనిపైన అవగాహన ఉందా? అంటే మినియేచర్ ఆర్ట్ ఏమైనా నేర్చుకున్నారా? మినియేచర్ ఆర్ట్ అంటే కష్టమేనండి. ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుంది. భక్తిని నలుగురికి పంచాలి అన్న కోరికతోనే ఆ రాముడి పైన ఉన్న ప్రేమ భక్తి భావనే ఇంత దూరం వచ్చింది. 2016న నేను బియ్యపు గింజల పైన శ్రీరామనామాన్ని రాయడం ప్రారంభించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో సంతోషంగా ఆ రోజు ఏ ఉత్సాహం అయితే ఉందో ఈ 2025 ఏప్రిల్ 6న జరగబోయే శ్రీరామనవమి వేడుక కూడా అదే ఉత్సాహంతో ఈ సంవత్సరం 1,75,000 బియ్యపు గింజల పైన శ్రీరామనామాన్ని జపించడం, అది ఆ బంగారు తల్లులు ఏ దంపతులు పుణ్యం చేసుకున్నారో వాళ్ళ చేతుల మీద గుండా ఆలయాలకు వెళ్ళడం నాకు చాలా ఆనందంగా ఉంది. సేవ చేయడం అనేది ఎంతటి మార్గం అంటే మనకు ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు, సేవ చేయండి మంచిగా ఉండండి అని. అవన్నీ విని మనము ఈరోజు వాటిని పాటిస్తూ ఇంత దూరం తీసుకొచ్చాము. శ్రీరామ అనే 3 అక్షరాల ప్రయాణాన్ని. ఆ ప్రయాణం భగవంతుడు నాకు ఇంకా ఇవ్వాలి. ఖచ్చితంగా అయితే 14 సంవత్సరాలు స్వామివారు వనవాసం చేశారు. ఆ 14 సంవత్సరాల వరకు తప్పకుండా రాయాలి అని నా సంకల్పం అయితే స్వామి దగ్గర వినవించుకున్నాను. ఆ తర్వాత కూడా 14 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత కూడా స్వామి నాకు అనుగ్రహం ఇస్తే కనీసం నాకు ఓపిక ఉన్నంత వరకు ఈ శ్రీరామ అనే 3 అక్షరాల ప్రయాణాన్ని ఆ స్వామితో నామాన్ని రోజు 10 గంటల పాటు శ్రమిస్తూ ఆ నామాన్ని జపిస్తూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఇదే దీంతో ముందుకెళ్ళాలని ఆ జగదభిరాముణ్ణి జానకిరాముణ్ణి కోరుకుంటున్నాను. నిజంగా చెప్పుకోవాలంటే మా ఫ్యామిలీ మాత్రం నన్ను ముందుండి నడిపిస్తుందండి. కేవలం రాయడం వరకే నా బాధ్యత. ప్లానింగ్ అంతా మా వారు మా పాప చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా అండి నేను ఎంత రాస్తానో వాళ్ళు నన్ను అంత ఎంకరేజ్ చేస్తారు. అంటారు అందరూ ఇంతసేపు రాస్తే ఏమీ కాదా అని. రాముడి పైన మనం చేసేసాము. ఇప్పుడు తపస్సు అనేది ఒక రామ తపస్సు అండి. ఇది ఆ తపస్సులో మునిగిన వాడికి రాముడు సుఖ సంతోషాలనే ఇస్తాడు. ఎప్పుడూ చిరునవ్వు మొహం మీద ఉంటూ ఆ రాముడి సేవ చేస్తుంటే అది చెప్పలేని ఆనందం అండి. వాళ్ళ భక్తి ఎలా అనిపిస్తుందంటే వాళ్ళకి నేను ఇంకేం చేయగలగనని. అలా నేను 1,00,000 ఒత్తులు కూడా ఇప్పటి వరకు నలుగురికి చేయించానండి. 4 లక్షల ఒత్తులు వెలిగించుకోండి, మీ జీవితాలు బాగుంటాయి, కష్టాల నుంచి బయటపడతారు అని నేను చూపిస్తున్నాను అండి. ఒక్క మనిషి అనుకుంటే ఎంతైనా సాధించండి. దేవుడి అనుగ్రహం మనం బాగుండాలి అని కోరుకోకూడదండి. మనతో పాటు అందరూ బాగుండాలి అని కోరుకుంటేనే దైవం మనకు తోడుంటుంది. అది ముందరగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ ఆధ్యాత్మిక చింతన ప్రయాణంలో మనము ఈ ప్రయాణం చేస్తే అండి అసలు ఆ సీతారాముని అనుగ్రహము మనపై మెండుగా ఉంటుందండి.
ఓకే, ఫైనల్గా చెప్పండి, అంటే ఇప్పటి వరకు 9 ఏళ్ళు పూర్తి చేశారు, ఇంకెన్నేళ్ల వరకు ఇది కొనసాగించే అవకాశం ఉంది? ఏమైనా టార్గెట్తో చేస్తున్నారా? ఏదైనా రికార్డ్స్ కూడా అప్లై చేశారా? ఎలా ఉంది? రాముడు వనవాసం 14 సంవత్సరాలండి. ఎందుకంటే ఆ 14 సంవత్సరాలు మాత్రం ఎంత కష్టమైనా ప్రయాణించాలి. ఈ శ్రీరామ అనే 3 అక్షరాలు బియ్యపు గింజలపైన రాయడం నా ప్రయాణాన్ని పట్టుదలతో చెయ్యాలి అన్నది నా సంకల్ప బలము. ఆ భగవంతుడిని కూడా ఇంకా ప్రార్థిస్తాను. ఆ తర్వాత కూడా ఆపనండి. దేవుడు నా కంటికి నా చేతికి శక్తి ఇచ్చినంత వరకు ఆ నామస్మరణని నేను విడవలేనండి. ఎందుకంటే ఆ రుచి తెలిసిన వాళ్ళు దాన్ని వదలలేరు. అందుకని నేను దాన్ని ఆ విధంగా కొనసాగించాలి అని అనుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్రాలకు మీరు రాసిన ఈ గింజలని పంపించారు? ఫ్యూచర్లో ఇంకేమైనా ఆలయాలకు పంపించాలని ఉందా? 7 రాష్ట్రాలకు పంపించానండి ఇప్పుడు వరకు. కాకపోతే నాకు ఒక కోరిక, ఇప్పుడు వరకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 7 రాష్ట్రాలకు పంపించానండి. నాకు ఒక కళ అయితే ఉంది. స్వామి అది ఎప్పుడు తీరుస్తాడో నాకైతే తెలీదు. నాకు ఒకేసారి 108 ఆలయాలకి పంపించాలన్నద కోరిక అయితే మాత్రం నిన్న రాత్రి జరిగిందండి నాకు. ఆ స్వామి నాకు ఇంకా అనుగ్రహం ఇవ్వాలి, 108 ఆలయాలకు చేర్చే శక్తిని ప్రసాదించాలి. ఆ శక్తిని ఎప్పుడు ప్రసాదిస్తాడా అని నేను 1000 చూపులతో ఆ స్వామి నా కరుణ ఇంకా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ఇది ప్రజెంట్ హైదరాబాద్లో వందన గారు శ్రీరాముడి భక్తిని చాటుతున్న తీరు. కెమెరా పర్సన్ మనీతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.